రైట్గా ఊహించని విషాదం చోటు చేసుకుంది. చిన్న నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. కన్నవారి కడుపు కోతకు కారణమైంది. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఓవర్ స్పీడ్తో ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఘటనలో 19 మంది చనిపోయారు. బస్సులోని పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ ఉలిక్కిపడేలాగా చేసింది. తాండూరు నుంచి బయలుదేరిన బస్సు ఉదయం 5 గంటల టైంలో మీర్జాగూడ రాగానే కంకర లోడ్తో వస్తున్న ఓ టిప్పర్ ఢీకొట్టింది. ఆఫీసులు, కాలేజీల కోసం సిటీకి పయనమైన వారికి అదే చివరి ప్రయాణంగా మారింది. బస్సు పైకి టిప్పర్ లారీ మృత్యు రూపంలో దూసుకొచ్చి 19 మంది ప్రాణాలను బలి తీసుకుంది. రంగారెడ్డి జిల్లా మీర్జాపూర్ దగ్గర ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ఘటనలో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వారిపై కుటుంబ సభ్యులు పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి. చాలా మంది ప్రయాణికులు కంకరలో కూరుకుపోయారు. ఘటనలో పోలీసుల వివరాల ప్రకారం ఇప్పటి వరకు 19 మంది చనిపోయారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బస్సు డ్రైవర్ దస్తగిరి, టిప్పర్ డ్రైవర్ కూడా చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 70 మంది వరకు ఉన్నారు. చనిపోయిన వారిలో 12 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిందే. TS34 TA 6354 నంబర్ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. తాండూరులో ఉదయం 4:40 బయలుదేరింది. అక్కడ 30 మందికి పైగా ఉద్యోగులు, కాలేజీలకు వెళ్లే స్టూడెంట్స్ ఎక్కారు. తర్వాత స్టాప్లలో ఎక్కిన వారితో ఆ సంఖ్య 70కి చేరింది. స్టూడెంట్స్ హైదరాబాద్లోని పలు కాలేజీల్లో చదువుతున్నారు. నిన్న హాలిడే కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి సిటీకి వస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంతో ఉదయం హైదరాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చేవెళ్ల వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. స్పాట్కి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు బస్సు, టిప్పర్ను తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. బస్సు ప్రమాద మృతదేహాలు స్వగ్రామాలకి తరలింపు. ఇక పెర్కంపల్లిలో అక్కా చెల్లెళ్ల డెడ్ బాడీలు చూసి ఆర్తనాదాలైతే వినిపిస్తున్నాయి. ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. నిత్యం ఘోర రోడ్డు ప్రమాదాలతో డేంజర్ బెల్స్ మోగిస్తుంది హైదరాబాద్ బీజాపూర్ రహదారి. ఇక రోడ్డుపై గుంతలు, మూల మలుపులు, పెద్ద పెద్ద రాళ్లు చేరి యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ రోడ్డుపై ఎక్కడ చూసినా కూడా సూచిక బోర్డులు లేవు. దీంతో వాహనాలు అతివేగంగా వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నాయి. ఈ రహదారిపై 2022లో 47 మంది, 2023లో 55 మంది, 2024లో 39 మంది మృతి చెందారు. ఈ ఏడాది కూడా పదుల సంఖ్యలో చనిపోయారు. ఇవాల్టి ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. బీఆర్ఎస్ సర్కార్ రోడ్డు విస్తరణపై దృష్టి పెట్టకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని ఆరోపణలు వస్తున్నాయి. ఇక దీనిపై మరిన్ని వివరాలు అజయ్ అందిస్తారు. హైదరాబాద్ బీజాపూర్ రహదారిపైన నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. గత కొంతకాలంగా వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికి కూడా అధికారులు పట్టించుకోవట్లేరు అనే విమర్శలు స్థానికులు చేస్తున్నారు. అసలు హైదరాబాద్ బీజాపూర్ హైవేకి సంబంధించి రెగ్యులర్గా వరుస రోడ్డు ప్రమాదాలు జరగడానికి గల కారణాలు ఏంటి, అసలు ఈ రహదారికి సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉందనేది గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. హైదరాబాద్ బీజాపూర్ రహదారిపైన ఉన్నటువంటి మీర్జాగూడ వద్ద మనం ఉన్నాం. రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది మనం చాలా క్లియర్గా చూడవచ్చు. రోడ్లు మొత్తం కూడా గుంతలమయం. అంటే ఇక్కడ ఈ బీజాపూర్ హైదరాబాద్ రహదారిపైన ఇలాంటి గుంతలు వేల కొలదిగా ఉంటాయనేది స్థానికులు చెప్తున్నారు. సో ఈ రోడ్డు సరిగ్గా లేకపోవడము, ఈ గుంతలమయం అయిపోవడం కారణంగానే చాలా వరకు రోడ్డు ప్రమాదాలు హైదరాబాద్ బీజాపూర్ రహదారిపైన నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇటు హెవీ వెహికల్సే కాదు, 2 వీలర్స్ సంబంధించిన ప్రయాణాలు కూడా సాగుతుంటాయి. సో ఇక్కడ దీనివల్లనే రోడ్డు ఈ విధంగా ఉన్న కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనేది చాలా వరకు స్థానికులు చెప్తున్న అంశం. ఎందుకంటే రోడ్డు పైన ఈ విధంగా గుంతలు ఉండడము, రోడ్డు సరిగ్గా లేకపోవడంతో ఒక్కసారి ఇక్కడ వరకు హై స్పీడ్తో రావడము. సో దీన్ని తప్పించబోయి వెహికల్ పక్కకు తీసుకున్న కారణంగా ఎదుటొస్తున్న వెహికల్ని ఢీకొట్టడం కావచ్చు, లేకపోతే వెనుకొస్తున్న వెహికల్ని ఢీకొట్టడం కావచ్చు జరుగుతుంది. సో ఇలాంటి గుంతలు మొత్తం కూడా హైదరాబాద్ బీజాపూర్ రహదారి పైన చాలా వరకు
తక్కువ ఉంటాయి. సో ప్రస్తుతం గణాంకాలు చెప్తున్న దాన్ని బట్టి ఇదే బీజాపూర్ హైదరాబాద్ రహదారి పైన 2022లో ప్రమాదాల బారిన పడి 44 మంది మృతి చెందగా 2023లో 55 మంది మృతి చెందారు. 2024లో 39 మంది ఈ హైదరాబాద్ బీజాపూర్ రహదారి పైన రోడ్డు ప్రమాదాలు జరిగి మరణించిన సిచ్యువేషన్. అంటే వందల కొలదిగా మరణాలు జరుగుతున్నాయి, కానీ అధికారులు పట్టించుకోవట్లేరు అనేది మాత్రము చాలా క్లియర్గా స్థానికులు ఆరోపిస్తున్న అంశము. ఎందుకంటే రెగ్యులర్గా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, రోడ్డు మొత్తం కూడా గుంతలమయమైపోయింది, ఎక్కడ రోడ్డు సరిపోను రోడ్డు లేదు, దాన్ని వైడెన్ చేయట్లేరు. దాంతోపాటు ఉన్న రోడ్డుకు సంబంధించి కూడా ఎక్కడ మరమ్మతులు చేయకపోవడము, మొత్తం కూడా గుంతలమయము, గుంతలుగా రోడ్డు ఉండడము, రోడ్డు మొత్తం కూడా ఈ విధంగా అనీవెన్గా ఉన్న కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది చాలా క్లియర్గా చెప్తున్న అంశం. సో మొత్తానికి హైదరాబాద్ బీజాపూర్ రహదారి మొత్తం కూడా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. రోడ్డు ప్రమాదాలు వరుసగా జరగడము, పదుల సంఖ్యలో కూడా ప్రజలు ప్రాణాలు కోల్పోవడము ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్ బీజాపూర్ రహదారి పైన ఉన్నాం. రెగ్యులర్గా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ గత బీఆర్ఎస్ హయాంలో ఎక్కడ ఈ రోడ్డుకు సంబంధించి ఎలాంటి మరమ్మతులు చేయకపోవడం వల్లనే వందలాది మంది చనిపోతున్నారు అనేది స్థానికంగా ఉన్నవారు కూడా చెప్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం మనం ఏదైతే రోడ్డు ప్రమాదం మిర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం స్పాట్ వద్ద ఉన్నాము. ఇదే హైదరాబాద్ మిర్జాగూడ సంబంధించి ఈ హైదరాబాద్ బీజాపూర్ హైవే పైన ఉన్నటువంటి మిర్జాగూడ వద్ద ఈ ప్రమాదం జరిగింది. సో మెయిన్గా రోడ్లు మొత్తం కూడా గుంతలమయం అయిపోవడము, దాంతోపాటు నేరో కర్వ్స్ ఎక్కువగా ఉండడము, మూలమలుపులు ఎక్కువగా ఉండడము. సో అక్కడ ఎలాంటి సూచిక బోర్డులు లేకపోవడము, సైన్ బోర్డ్స్ అనేవి ఉంటే కొంత డ్రైవర్లకు కూడా అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి జాగ్రత్తలు ఏవి కూడా ఈ రహదారి పైన తీసుకోలేదు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. రెగ్యులర్గా ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలామంది చనిపోతున్నారు, కానీ ఎవరు పట్టించుకోవట్లేరు అనే ఆవేదన స్థానికంగా ఉన్నవారు కూడా వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, రెగ్యులర్గా ఇటు హైదరాబాద్ బీజాపూర్ రహదారి ఒక విధంగా డేంజర్ బెల్స్ మోగిస్తుంది, వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అసలు ఇక్కడ రోడ్డు ప్రమాదాలకి మీరు రోజు చూస్తుంటారు కాబట్టి అసలు మెయిన్ రీజన్ ఏంటని చెప్తారు? గత ప్రభుత్వాలు చేసిన పాపమే ఈరోజు ఈ ప్రమాదాలకు కారణం. మరి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉండి మరి సిద్దిపేట సిరిసిల్ల అని చెప్పేసి అక్కడనే 1000 కోట్ల రూపాయలు దారదత్తం చేయడం జరిగింది. ఇక్కడ అప్పా నుంచి బీజాపూర్ వరకు ఈ హైవే 4 లైన్ రోడ్డు చేయాలని చెప్పేసి ఎన్నో మాటలు డిమాండ్ చేసినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు కలిసి ఈ రోడ్డు పైన ఈ చెట్లు గ్రీన్ వీల్స్ ఉన్నాయని చెప్పేసి కోర్టులో కేసు వేయడం జరిగింది. 900 చెట్ల కొరకు సుమారు దాదాపు 500 మంది ప్రాణాలు పోయినాయి. పేద జనాలే, పేద పబ్లిక్. 6 నెలల కింద ఈ ఆలూరు దగ్గరనే మరి కూరగాయలు అమ్ముకునే సామాన్య జనాలు పైమినికి వెళ్ళి బస్సు పోతే వాళ్ళు తుక్కుగా చనిపోవడం జరిగింది. మరి 6 నెలల తర్వాత మళ్ళీ 4 లైన్స్ కోసం అని చెప్పి పరిగి ఎమ్మెల్యే గారు గౌరవ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు నిరంతరం కృషి చేసి ఆ కేసు వేసిన వాళ్ళను కూర్చునబెట్టి కాంప్రమైజ్ చేసి మాట్లాడి కోర్టులలో ఈ కేసును విత్డ్రా చేసుకొని మరి పనులు స్టార్ట్ చేద్దామనే మూమెంట్లని ఏదో రకంగా అడ్డంకులు చేస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు. కాబట్టి ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మీద 10 సంవత్సరాలు మరి చిమ్మ చీకటిగానే పరిపాలన చేసిండ్రు. ఇక్కడ ఉన్న ధనాన్ని అంతా తీసుకుపోయి సిరిసిల్లలో సిద్దిపేటలో పెట్టడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ నాయకుల మీద ఏవైతే ఈ కారకులైన చనిపోయిన వారి కారకులైన వాళ్ళు గత ప్రభుత్వ బీఆర్ఎస్ నాయకుల పైన కేసు వేయాలి. ఈ గవర్నమెంట్ ఈ రోడ్డు 4 లైన్స్ రోడ్డు ఉన్నటువంటి ఈ అమౌంట్ను రికవర్ చేయాలి అని చెప్పేసి అప్పటి ఉన్న ప్రభుత్వ నాయకులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి 1000 మంది ప్రాణాలు పోతుంటే కూడా మరి అప్పటి నాయకులు స్పందించలేరు. ఎప్పటికీ చూసినా కూడా వాళ్ళ సొల్లు చెప్పుకోవడమే వాళ్ళ యొక్క మూర్ఖత్వ పాలనలు చూసి మరి సంవత్సరం నుండి మా పరిగి ఎమ్మెల్యే గారు ఒక్కడే తానై మరి కోర్టులో కేసు చేసిన వాళ్ళ నాయకులను పిలిపియడము, అదేవిధంగా ఈ స్థానిక నాయకులను పిలిపియడము, అందరినీ కూర్చునబెట్టి సామరస్యంగా కాంప్రమైజ్ చేసి కోర్టుల నుంచి కేసును విత్డ్రా చేసుకొని ఇప్పుడు 4 లైన్స్కు గ్రీన్ సిగ్నల్ నిన్నాక మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. పనులు స్టార్ట్ అయ్యే మూమెంట్లోనే ఈ ప్రమాదం చాలా చింతిస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వము వెంటనే ఈ రోడ్లు స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంది. కానీ మరి మళ్ళీ కూడా బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు అడ్డుకుంటారని చెప్పేసి అనుమానం ఉంది. స్థానిక నాయకుల కొరకు రాబోయే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ నాయకులను ఊళ్ళో తిరగనీయమని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
చెప్పండి, ఈ రోడ్డును గమనిస్తే హైదరాబాద్ బీజాపూర్ ఈ రహదారికి సంబంధించి మూలమలుపులు ఎక్కువగా ఉంటాయి, రోడ్డు పైన గుంతలు ఉంటాయి. ఎక్కడైనా మూలమలుపులు ఉన్న దగ్గర ఈ సైన్ బోర్డ్స్ అంటే సూచిక బోర్డులు ఉండాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే అవి చాలా ఉపయోగపడతాయి డ్రైవర్కి. అలాంటివి అసలు ఎక్కడైనా కనబడతాయి మనకి? ఒక్క సూచిక బోర్డు కనిపించదు. ఇంకోటి ఈ గుంతలు ఏవైతే ఉన్నాయో ఆ మూల మలుపులు గుంతలకు సైడ్ ఇవ్వడానికి పోయి ఆ బండ్ల పైన వచ్చి ఆ చిన్న చిన్న ఏదైతే బైకులు కార్లు వెళ్తున్నాయో ఆ దానిపైన పెద్ద బండ్లు వచ్చి డైరెక్ట్ యాక్సిడెంట్ అయ్యే ఎక్కువ మూల మలుపులు ఉన్నాయంటే ఇదే రోడ్లు ఉన్నాయి. ఏదైతే ఈ రోడ్ గురించి చెప్పాలంటే చాలా భయంకరమైన రోడ్ ఇది. బీజాపూర్ హైవే అంటేనే భయం. ఇక్కడ నుంచి రాకపోగలు కర్ణాటక నుంచి వచ్చే బండ్లు కూడా ఇక్కడ నుంచి బంద్ అయిపోయినాయి, ఎందుకంటే జహీరాబాద్ నుంచి వెళ్ళిపోతున్నాయి. ఫస్ట్ ఇక్కడ ఈ రోడే టాప్. ఇప్పుడు ఈ 10-15 సంవత్సరాల నుంచి ఈ పాలకుల తరపు నుంచి ఈ రోడ్లు ఇట్లా విపరీతంగా మారిపోయినాయి. అడిగేటోడు లేడు ఇక్కడ. 900 చెట్ల కోసము 500 పానాలు పోయినాయి ఈ సంవత్సరంలోనే. హైదరాబాద్ బీజాపూర్ రహదారి పైన పరిస్థితి ఏ విధంగా ఉందనేది మళ్ళీ ఒకటి చూద్దాం. రోడ్డు మొత్తం కూడా సగం సగం అంటే రోడ్డు మొత్తం కూడా ఈక్వల్గా ఉండని సిట్యువేషన్. రోడ్డు మొత్తం ఈ విధంగా బెండింగ్ ఉన్న సిట్యువేషన్ చాలా చోట్ల ఉంది. మెయిన్గా అందరూ చెప్తున్న విధంగానే ఇక్కడ మూలమలుపులు ఎక్కువ. హైదరాబాద్ బీజాపూర్ రహదారికి సంబంధించి ఎక్కువగా మూలమలుపులు, అవి కూడా డేంజర్ కర్వ్స్ ఉండడం కారణంగానే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే రోడ్డుకు సంబంధించిన దాంట్లో కూడా రోడ్డు సరిగ్గా లేకపోవడము, మొత్తం అప్స్ అండ్ డౌన్స్ ఉండడము, దాంతోపాటు గుంతలమయం అయిపోవడము తోటి కూడా ప్రమాదాలకి కారణం అవుతుంది అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. డ్రైవర్లకి ఎక్కడ నారో కర్వ్స్ ఉంటున్నాయి, ఎక్కడ మూలమలుపులు ఉంటున్నాయి అనేది తెలియకుండా అదే స్పీడ్ తోటి కంటిన్యూస్గా రావడంతో ఎక్కువగా ప్రమాదాలు జరగడంతో పాటు రోడ్డు అన్ఈవెన్గా ఉండడము, గుంతలమయం ఉండడము. సో సడన్గా అక్కడికి వచ్చిన తర్వాత ఆ గుంతను చూసి పక్కకు వెళ్దాం అనుకుంటే దాన్ని తప్పించబోయే క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టడం. సో ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలే హైదరాబాద్ బీజాపూర్ రహదారి పైన జరుగుతున్నాయి. అయితే తెలిసి అంటే ఇలాంటి పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా తెరపైకి వస్తుంటాయి. కానీ రోజువారీగా కూడా 2 వీలర్స్ కావచ్చు, ఇటు ఆటోల్లో ప్రయాణం చేసేవారు కావచ్చు, ఇలాంటి ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్నారు అనే ఆవేదన స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికి హైదరాబాద్ బీజాపూర్ రహదారికి సంబంధించి డేంజర్ బెల్స్ మోగిస్తుంది. నిత్యం ప్రమాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. హైదరాబాద్ బీజాపూర్ రహదారి రోడ్లు మొత్తం కూడా గుంతలమయం ఉండడము, రోడ్లు అన్ఈవెన్గా ఉండడము, రోడ్ల మరమ్మతులు చేయకపోవడము, దాంతోపాటు రోడ్డుకు సంబంధించిన విస్తరణ పనులపైన గత బీఆర్ఎస్ పాలకులు, బీఆర్ఎస్ సర్కార్ దృష్టి పెట్టకపోవడం వల్లనే వందలాది మంది ప్రాణాలు ఇదే హైదరాబాద్ బీజాపూర్ రహదారి పైన పోయాయి అనేది అందరూ చెప్తున్న అంశము. మొత్తానికి హైదరాబాద్ బీజాపూర్ రహదారి పైన నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూ వందలాది మంది కూడా ప్రాణాలు కోల్పోతూ మొత్తానికి ఈ రహదారి మాత్రం డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డుకు సంబంధించిన విస్తరణ కావచ్చు, లేకపోతే ఇతరేతర పనులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుందనే హర్షము స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. మీర్జాగూడ నుండి కెమెరా పర్సన్ సైదులతో కలిసి అజయ్ విజిక్స్ న్యూస్.